హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా వీకెండ్ వచ్చిందంటే మనకి ఇంట్లో ఏదో ఒక పని సరిపోతది కదా! ఇంటి పని, బట్టల పని, ఇంకా కిచెన్‌లో పని. మెయిన్ కిచెన్‌లో పనైతే అసలు ఇంకా అది చేస్తూనే ఉంటాము. అండ్ దానికి తోడు మనకి ఇంట్లో చిన్న గార్డెన్ ఉంటే గార్డెన్ పని కూడా వీకెండే చేసుకోవాలి. ఇంకా మిగతా డేస్‌లో అస్సలు టైం ఉండదు. నేనైతే ఎవ్రీ డే నాకున్న చిన్న గార్డెన్‌లో నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్‌లో చూపించాను కదా! సో, ఆ గార్డెన్‌లోనే నేను ఎవ్రీడే వెళ్ళి ఏదో ఒకటి చూసుకుంటూనే ఉంటాననమాట. ఆ పావురాలేమన్నా పాడు చేసినయా ఆర్ ఇంకేమన్నా కొత్త ప్లాంట్స్ అంటే ఇవి సక్యులెంట్స్ ఎక్కువుంటాయి నా దగ్గర. ఈ సక్యులెంట్ ప్లాంట్స్ ఇంకేమైనా కొత్తగా ప్రాపగేట్ అయినయా అని చూస్తూనే ఉంటాననమాట. ప్రతిరోజు అవి ఒక 2, 3 టైమ్స్ అన్నా వెళ్తాను. సో, ఇంకా ఆ రోజు కొత్త ప్లాంట్స్ తెప్పించుకున్నాననమాట. సక్యులెంట్ ప్లాంట్సే అన్నీ. నేను రెగ్యులర్‌గా ఇదివరకైతే రోజ్ ప్లాంట్స్ అవి ఇవి ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవి వేసేదాన్ని. బట్ అవి అస్సలు బతకట్లేదని ఇంక వాటి మీద నాకు ఇంట్రెస్ట్ పోయిందనమాట. సో, ఇంకా ఈ సక్యులెంట్ ప్లాంట్సే తక్కువ మెయింటెనెన్స్‌తో మంచిగా ఇవి బతుకుతాయి. తొందరగా పాడవ్వవనమాట. సో, ఇంక వీటి మీదే ఇంట్రెస్ట్ వచ్చింది నాకొక టైంలో. ఇంకా ఇవే కంటిన్యూ చేస్తున్నా అనమాట. ఆ రోజు ఇంకా కొన్ని ప్లాంట్స్ తెప్పించుకున్నాను. నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తెప్పించుకుంటాననమాట ఈ ప్లాంట్స్. సో, నాకు వీటి గురించి అంత ఐడియా లేనప్పుడు స్టార్టింగ్‌లో నేను బయట నర్సరీస్‌లో ఎక్కడ కనిపిస్తే అక్కడ నార్మల్‌గా తీసేసుకునేదాన్ని. సో, అవి అంత అట్రాక్టివ్‌గా ఉండేవి కాదనమాట. బట్ నేను ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో ఇంకా వీటి గురించి గూగుల్‌లో అది సెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అని అప్పుడు అర్థమయ్యి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో, ఇంక అప్పటినుంచి నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇవి ఆర్డర్ పెట్టుకుంటాననమాట. సో, నేను ఫస్ట్ నుంచి ఇన్‌స్టాలో ఆర్డర్ పెట్టుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్క అమ్మాయి దగ్గరే పెట్టుకున్నాను. సో, తనేంటంటే చాలా మంచిగా ప్యాక్ చేస్తది అండ్ రెస్పాండ్ అయితదనమాట. సో, తను ప్యాక్ చేసింది, ఎలా ప్యాక్ చేస్తారు, ఇవెంత కేర్‌ఫుల్‌గా పంపిస్తారు అనేదంతా నేను వీడియో క్లిప్ చేశాను. ఒక క్లిప్ కానీ అదెక్కడో మిస్ అయింది. సో, ఎప్పుడు తన దగ్గరే తీసుకుంటాను. తను కొహిమా నుంచి పంపిస్తదనమాట. అంటే కొహిమా అంటే నాగాలాండ్ క్యాపిటల్. చాలా మంచిగా ప్యాక్ చేసి పంపిస్తది. ఎక్స్‌ప్రెస్ డెలివరీ చేసేస్తదనమాట. సో, తొందరగా పాడవ్వవు. సో, ఇవేంటంటే వెంటనే మనము ప్యాకింగ్ తీసిన వెంటనే అస్సలు ప్లాంట్స్ చేసేయకూడదు. రూట్స్ అంతా డ్రై అయిపోవాలనమాట. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి పాడైపోతాయి ప్లాంట్స్. సో, నేనెప్పుడూ అవి డెలివరీ అవ్వగానే మంచిగా తీసేసి అన్నీ అలా విడివిడిగా పెట్టి ఒక 2 డేస్ అయినా అలా గాలికి వదిలేస్తాను మట్టిలో పెట్టకుండా. సో దట్ ఏంటంటే ఆ ప్లాంట్ అంతా డ్రై అవ్వాలి. అంటే మొత్తం ప్లాంట్ డ్రై అయిపోదు. దాంట్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ పొయ్యకపోయినా పర్వాలేదు ఒక 2, 3 డేస్. బట్ రూట్స్ మాత్రం బాగా డ్రై అయిపోయిన తర్వాతే మనం మట్టిలో ప్లాంట్ చేసుకోవాలనమాట. సో నేను అలానే ఎప్పుడు డెలివరీ అయిన తర్వాత వెంటనే అవి మంచిగా అలా విడివిడిగా పెట్టి ఒక 2 డేస్ ఎండలో గానీ అంటే డైరెక్ట్ ఎండలో కాదు జస్ట్ ఒక షాడోలో పెడితే ఆ రూట్స్ డ్రై అయిపోతాయి. సో అదంతా డ్రై అయిన తర్వాతే నేను ప్లాంట్ చేసుకుంటాను. సో ఇది ఇంకా 2 డేస్ తర్వాత అనమాట ఈ క్లిప్స్. ఇంకా ఇంట్లో కొన్ని పాట్స్ ఉంటే అవన్నీ కూడా మళ్ళీ ఎంప్టీ చేస్తున్నాననమాట ఆ ప్లాంట్స్ ఎయడానికి. ఎందుకంటే ఇదివరకు నేను ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క పాట్‌లో వేసేదాన్ని. బట్ ఏంటంటే ప్లేస్ అస్సలు సరిపోదు. ఇంకా చిన్న చిన్న పాట్స్ గ్రిల్స్ మీద ఉండేవి కాదనమాట. సో, ఇంకా పెద్ద పాట్ ఒకటి తీసుకొని ఒక 2, 3 ప్లాంట్స్ ఒక దాని మీద పెడదాము అని చెప్పేసి ఇంట్లో ఉన్న కొన్ని పాట్స్ అయితే కొంచెం ఎంప్టీ చేశాననమాట. సో, ఇంకా ఆ రోజు ఆ వీకెండ్ అంతా నాకు ప్లాంట్ కేర్ డే లాగా అయిపోయింది. ఉన్న ప్లాంట్స్ అన్నీ మళ్ళీ రీపాట్ చేయడము, ఈ సక్లెంట్ ప్లాంట్స్ అన్నీ పెట్టడము అలా అయిపోయిందనమాట. సో, వీటికి కూడా నార్మల్ ప్లాంట్స్ లాగానే మనకి పాట్స్‌లో డ్రైనేజ్ సిస్టమ్ చాలా మంచిగా ఉండాలి. అస్సలు వాటర్ అనేది నిలిచిపోకూడదనమాట. వాటర్ నిలిచిపోతే ఏమైతదంటే ఈ ప్లాంట్స్‌లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇంకా వాటర్ నిలిచిపోతే ఆ ప్లాంట్స్ తొందరగా కుళ్ళిపోతాయనమాట. అంటే ఆహ్, డైరెక్ట్‌గా కుళ్ళిపోతాయి. ఇంకా అవి మనకింక పనికిరావనమాట. సో, అందుకని కేర్‌ఫుల్‌గా వాటరింగ్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి వీటికి. సో, వీటికి మట్టి గూడా నేను పెద్దగా ఏమి యూజ్ చేయను. జస్ట్ కోకోపీట్ కొంచెం కొ కంపోస్ట్ వేస్తానంతే. కొంచెం ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి ప్లాంట్స్ అని జెప్పేసి. సో, ఇంకా వచ్చిన ప్లాంట్స్ అన్నీ కొన్ని కొన్ని సేమ్‌గా ఉన్న ప్లాంట్స్, సిమిలర్‌గా ఉన్న కలర్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకొని, సో, అలా డివైడ్ చేసుకున్నాననమాట ప్లాంట్స్. ఇంక అన్నీ అలా డివైడ్ చేసుకొని ఏ ప్లాంట్‌కి ఆ ప్లాంట్ అలా పాట్స్‌లో పెట్టేసుకున్నాను ఆ రోజు. యాక్చువల్‌గా ఇంకొక 1 వీక్ ఆగినా ఇవేమీ కాదు. అవి ఏమి పాడవ్వవనమాట. వాటికి వాటరింగ్ చేయకపోయినా పర్వాలేదు. బట్ ఏంటంటే
మళ్ళీ వీకెండ్ వరకు ఆగాలి. మళ్ళీ వీకెండ్ ఎక్కడ ఎలా ఉంటుందో పరిస్థితి అంటే మోస్ట్‌లీ వీకెండ్సే గదా! ఎక్కడికన్నా వెళ్ళడానికి అలా ప్లాన్ చేసుకుంటాము. సో, ఇంక ఈ వీకెండ్ ఎక్కడికి ప్లాన్ లేదు కదా! అని జెప్పేసి ఇంక ప్లాన్స్ వేసేసాను. లేకపోతే ఒక 1 వీక్ ఆగినా గూడా అవి ఏమీ పాడవ్వవనమాట. మధ్య మధ్యలో జస్ట్ మనము అలా వాటర్ చిమ్మితే సరిపోతాయి ప్లాన్ చేయకముందు. ఏంటంటే రూట్స్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతదనమాట వీటికి. సో, ఇంకా ఆ రోజంతా ప్లాన్స్ పెట్టడము ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఆఫ్టర్‌నూన్ స్టార్ట్ చేసింది. అండ్ ఇంకా ఉన్న ప్లాన్స్ కూడా రీపాటింగ్ అవంతా కూడా చేసుకున్నాననమాట ఆ రోజు. యాక్చువల్‌గా ఇవి మన ఇండియాలో కాదు కానీ వేరే కంట్రీస్‌లో అయితే అంటే కొంచెం కూల్‌గా ఉన్న కంట్రీస్, కొంచెం టెంపరేచర్ మోడరేట్‌గా ఉన్న కంట్రీస్‌లో అయితే ఎంత బాగా పెరుగుతాయో ఈ సక్లెంట్స్. పెరగడం అంటే ఇవేమి పెద్ద పెద్ద ప్లాంట్స్ అయిపోవు. బట్ వాటిలో ఉన్న కలర్స్, వాటిలో ఉన్న ఆ థిక్‌నెస్ అవి చాలా మంచిగా వస్తాయన్నమాట. నేను ఎందుకంటే చాలా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఫాలో అవుతాను వీటి గురించి. అంటే కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళ పేజెస్, ఇంకా కొంతమంది హౌస్‌లో పెంచుకునే వాళ్ళ పేజెస్. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఎంత బావుంటాయో భలే ఇంట్రెస్ట్‌గా అనిపిస్తదనమాట అవన్నీ చూస్తే. ఇవి కొన్ని కొన్నయితే ఆ పెటల్స్ అవి చూస్తే, ఆ లీవ్స్ అవి చూస్తే అసలు ఫ్లవర్స్ లాగా ఉంటాయి. అండ్ డిఫరెంట్ కలర్స్ అనమాట. పింక్ ఇంకా డిఫరెంట్ షేడ్స్‌లో, బ్లూ కలర్‌లో అలా ఉంటాయి. అంటే మన ఇండియా టెంపరేచర్స్‌కి ఆ కలర్స్ అంతా వైబ్రెంట్‌గా రావు. బట్ వేరే కంట్రీస్‌లో చూస్తే అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో కొంచెం కూల్‌గా ఉన్న ఏరియాస్‌లో చూస్తే ఎంత వస్తాయో ఈ ప్లాంట్స్. అవన్నీ చూసే నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. బట్ ఇక్కడ మన ఏరియాకి అండ్ మన టెంపరేచర్స్‌కి ఇంకా చూస్తే మనకి డస్ట్ ఎక్కువ చుట్టూ. సో, ఆ డస్ట్‌కి ఇవి డస్ట్ వల్ల గూడా మంచిగా కనిపించవనమాట. అందంగా కనిపించవు. బట్ ఇంకా మనం ఇక్కడ ఏం చేయలేము. ఎందుకంటే అవి ఇండోర్ ప్లాంట్స్ కాదు లోపల పెట్టుకోవడానికి. ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకున్నా సరే వీటికి మంచిగా బ్రైట్ లైట్ ఉండాలి. అండ్ చీకట్లో పెట్టేయకూడదు. మంచిగా లైట్ ఉండాలి. మంచిగా ఏమంటే ఎయిర్ తగలాలి. లేకపోతే కుళ్ళిపోతాయనమాట. సో, అలా పెట్టుకోవాలి. సో, మనకంటే అన్ని ప్లాంట్స్ అలా ఇంట్లో గూడా పెట్టుకోలేము. ఎందుకంటే మట్టిలో పెడతాం కాబట్టి ఇవన్నీ. సో, ఇంకలా కొంచెం మెయింటెనెన్స్ అనేది మనకి ఇండియాలో అయితే కొంచెము కష్టమని కాదు కానీ, వాటిలో ఉన్న వైబ్రెంట్ కలర్స్, వాటిలో ఉన్న గ్రోత్ అది మనకి ఇండియాలో అంత మంచిగా తెలీదు. మన క్లైమాటిక్ కండిషన్స్ అండ్ మన అట్మాస్ఫియర్ వల్ల. అండ్ ఇంకా ఆ సక్యులెంట్ ప్లాంట్స్ అన్నీ కూడా పాటింగ్ అయిపోయిన తర్వాత, ఇంకా నాకు ఇంట్లో మల్లె చెట్టు ఉందనమాట. నాకు ఎంత ఇష్టమో మల్లెపూలంటే, అసలు నేచర్ అంటే ఇదేనేమో అనిపిస్తది నాకు మల్లె పువ్వులను చూస్తే. అది నాటు మల్లెపూలు. మామూలుగా ఏదో హైబ్రిడ్ మల్లెపూలు కాదు, ఏమి కాదు. నాటు మల్లెపూలు స్మెల్ ఉంటుంది కదా! అదంటే నాకు చాలా ఇష్టము. అసలు నేచర్ అంటే ఇదేనా అనిపిస్తది మల్లెపూలను చూస్తే. అందుకని నా దగ్గర ఎప్పుడు మల్లె చెట్టు అయితే మాత్రం పెట్టుకుంటాననమాట. సో, ఇంకా ఈ మల్లె చెట్టు ఏంటో సరిగ్గా పెరగట్లేదు. ఇది ఆల్మోస్ట్ చచ్చిపోయే సిట్యుయేషన్ వచ్చేసిందనమాట. బట్ అది మళ్ళీ రీపాట్ చేసి, మళ్ళీ అలా బతికించాను దీన్ని. బట్ ఇప్పుడు మళ్ళీ ఏంటో రూట్స్ అంతా ఇలా అయిపోయింది గట్టిగా. సో, మళ్ళీ దీనికి కంపోస్ట్ ఏసి, కోకోపీట్ ఏసి, మళ్ళీ మంచిగా గ్రోత్ ఉంటే సమ్మర్‌లో మంచిగా పూస్తాయి కదా! ఫ్లవర్స్ అని జెప్పేసి దీన్ని గూడా రీపాట్ చేసుకున్నాను ఆ రోజంతా. ఈ మల్లె చెట్టు కూడా నేను ఊర్లో నుంచి తెచ్చుకున్నదే అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే తెచ్చుకున్నాను. ఎప్పుడో తెచ్చుకున్నాను ఇది. ఇంటికొచ్చిన కొత్తలో తెచ్చుకున్నాను. అంటే 2019 నుంచి ఉంది నా దగ్గర ఇది. బట్ మనకిక్కడ అంత గ్రోత్ బాగోదు కదా! నేల మీద ఏస్తే పెరుగుతాయి ఇవన్నీ. సో, మొన్న పొంగల్‌కెళ్ళినప్పుడు గూడా ఇంకొక 4, 5 మొక్కలు తెచ్చుకున్నాను. మల్లె చెట్లే, నాటు మల్లె చెట్లు. మా వదిన వాళ్ళ ఇంట్లో నుంచి ఒక 2 ప్లాంట్స్, ఇంకా మా నైబర్స్ ఇంట్లో నుంచి 2 ప్లాంట్స్. సో, అలా తెచ్చుకున్నాననమాట. అవన్నీ ఇప్పుడిప్పుడే చిగుర్లొస్తున్నాయి. బట్ సమ్మర్‌లో పూస్తాయనే అనుకుంటున్నాను. సో, ఇంకా అన్ని నాటు మల్లెపూలే తెచ్చుకున్నాను. సో, నా దగ్గర 4 పాట్స్ ఉన్నాయన్నమాట నాటు మల్లెపూలు. సో, అవన్నీ మంచిగా వచ్చి, ఆ ఫ్లవర్స్ అన్నీ, ఆ స్మెల్ మాత్రం ఎంజాయ్ చేయాలి సమ్మర్‌లో. సో, అందుకనే అవన్నీ కూడా మంచిగా పెట్టుకున్నాను ఇంట్లో. ఇంక ఇదొచ్చేసి పారిజాతం చెట్టనమాట. పారిజాతం చెట్టు ఇది ఎప్పుడేసానంటే పుట్టినప్పుడు వియాన్‌కి ఫస్ట్ టైము కృష్ణాష్టమొచ్చింది. సో, ఆ కృష్ణాష్టమి రోజు ఫస్ట్ వియాన్ కృష్ణాష్టమి. సో, అప్పుడు ఆ రోజు ఏసాననమాట ఈ ప్లాంట్. సో, ఇది కూడా ఏంటంటే కంప్లీట్‌గా రూట్ బౌండ్ అయిపోయింది. అసలు రూట్స్ అయితే ఫుల్లుగా పెరిగిపోయాయి. ఇంకా చూసారా ఎలా వచ్చేసిందో, ఇలా అయిపోయిందనమాట. సో, ఇది గూడా ఇంకా ఆ రోజు రీపాట్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో మంచిగా ఫ్లవర్స్ పూసేది. బట్ అప్పుడు పూసిందంతే. మళ్ళీ ఒక్కసారి గూడా ఫ్లవర్స్ పూయలేదు. సో, సరే రీపాట్ చేద్దాము. దీనికి కూడా కొంచెం కంపోస్ట్ ఏసి మొత్తం రూట్స్ అన్నీ మంచిగా ఎయిరేషన్ ఉంటేనే రూట్స్ పెరుగుతాయనమాట. మంచిగా ఎయిర్ తగలాలి. సో, అందుకని మొత్తం రూట్ బౌండ్ అంతా తీసేసి మళ్ళీ కంపోస్ట్, కోకోపీట్ ఇంకా కొంచెం మట్టి మొత్తం ఏసి
కలిపి సో, మళ్ళీ పారిజాతం చెట్టు కూడా మళ్ళీ రీపాట్ చేశాననమాట ఆ రోజు. ఎందుకంటే మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. బట్ అదేంటో పెరగట్లేదు. అది గ్రోత్ లేదు. ఇంక ఈసారి పెరగకపోతే ఇక అపార్ట్మెంట్‌లోనే కింద తీసుకెళ్ళేసేద్దామని అనుకుంటున్నాను. ఇది చూడాలి. ఇది ఇంకా మంచిగా వస్తదో రాదో. చిగుర్లయితే వస్తుంది కానీ ఫ్లవరింగ్ అయితే లేదనమాట అసలు. స్టార్టింగ్‌లో మాత్రం పూసింది. ఇంకా నేను స్టార్టింగ్‌లో కొన్ని ఇవన్నీ వాటర్ లిల్లీస్ అనమాట. కొన్ని పాట్స్ ఎంప్టీ చేశాను కదా! సో, అవన్నీ కూడా దాని చుట్టూ వేసేసాను. పారిజాతం చెట్టు చుట్టూ మంచిగా ఫ్లవర్స్ వస్తే బావుంటుంది అని చెప్పేసి. ఇంకా మొత్తం పాటింగ్ అయిపోయిన తర్వాత అరేంజ్ చేసుకుంటున్నాననమాట గ్రిల్స్. ఇవైతే నేను ఆల్మోస్ట్ మంత్లీ ట్వైస్ అన్నా అలా అరేంజ్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మనకి ప్లేస్ సరిపోదు. ఇంకా ఏంటంటే ఏదో నాకైతే అదొక పిచ్చనమాట. మంచిగా గ్రో అయ్యే ప్లాంట్ కళ్ళ ముందు కనిపించాలి. మంచిగా ఫ్లవరింగ్ వచ్చే ప్లాంట్ కళ్ళ ముందు కనిపించాలి. అప్పుడే కదా మనం ఎంజాయ్ చేయగలం దాన్ని. సో, అలా మంచిగా ఫ్లవరింగ్ వస్తున్నాయని తెలిసినప్పుడు ఎదురుగుండా కనపడేలా పెట్టుకుంటాను. మంచిగా గ్రోత్ వస్తుంది ఈ ప్లాంట్ అని చెప్పినప్పుడు వాటిని చూసి ఎంజాయ్ చేయాలి కదా మనము. సో, అందుకని అలా ఎప్పుడూ రీఅరేంజ్ చేస్తూనే ఉంటాననమాట. చూసుకుంటాను. ఏమన్నా మంచిగా ఉంటే అది మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అన్నీ రీఅరేంజ్ చేస్తూనే ఉంటాను ఎప్పుడూ. ఇంకా ఎవ్రీడే గూడా ఒక 3 పూటలకి నాకు తెలిసి 4, 5 సార్లైనా నేను ఈ ప్లాంట్స్ దగ్గరికెళ్ళి చూసుకుంటాననమాట. ఏంటో అదొక సాటిస్ఫాక్షన్ మంచిగా గ్రోత్ ఉంటే. అలానే పెరుగుతాయి కూడా ప్లాంట్స్ బాగానే ఇప్పటి వరకు వేసిన సక్యులెంట్స్ అన్నీ కూడా పెరిగాయి. ఏది అయితే కొంచెము డల్ అయిపోలేదనమాట. సో, ఇంకా ఎప్పుడు ఈ బాల్కనీ అయితే క్లీన్ చేయడం, మా అన్నయ్యలొచ్చి నన్ను తిట్టడము. "బాల్కనీ అంతా పాడు చేస్తున్నావు, మట్టేసేస్తున్నావు, ఆ టైల్స్ అన్నీ పాడైపోతాయి" అది ఇది అని. బట్ నాకున్న హ్యాపీనెస్సే ఇది. నాకున్న ఒక సాటిస్ఫాక్షనే ఇది. సో, అందుకని నేనంత పట్టించుకోననమాట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మెయిడ్‌తో అంతా క్లీన్ చేపిచ్చేస్తాను నీట్‌గా. ఆమె అయితే మంచిగా డెటాల్ పెట్టేసి అంతా క్లీన్ చేసేస్తది. మళ్ళీ టైల్స్ అన్నీ వైట్ అయిపోతాయి. సో, ఇంకా అవన్నీ కామన్‌లే ఇంట్లో మనకి జెంట్స్‌తో. అండ్ ఫైనల్లీ అన్నీ అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో, ఇంక ఎవ్రీడే వెళ్ళి ఆ ప్లాంట్స్ గ్రోత్ ఎలా ఉందో చూడడమే, మానిటర్ చేయడమే సరిపోతది. ఇంకా చూసారా అక్కడ బెడ్‌షీట్ పెట్టాను. అంటే జస్ట్ హ్యాంగ్ చేశాను. కొంచెం పావురాలకు నుంచి కొంచెం ప్రొటెక్షన్ అనమాట. బట్ అలా పెట్టకూడదు యాక్చువల్‌గా. ఎందుకంటే వాటికి మంచి బ్రైట్ లైట్ ఉండాలి. బట్ కొన్ని డేస్ అలా పెట్టుంచాననమాట ఆ బెడ్‌షీట్ కొన్ని డేస్ కోసమే. సో, ఇంక ఇక్కడ ఉన్న సక్యులెంట్స్ అన్నీ కూడా నేను కొహిమా నుంచి తెప్పించుకున్నవే. అండ్ అన్నీ మంచిగా పెరిగాయి. ఇప్పటి వరకు అయితే అంత ప్రాబ్లమ్ ఏమి అనిపించలేదు నాకు. యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి అలా హ్యాంగ్ చేసుకోవాల్సొచ్చింది గ్రిల్స్‌కి. సో, ఇంకా పైన కర్డ్ డబ్బాల్లో పెట్టాను కదా! అవన్నీ కూడా తీసేసి మంచిగా పాట్స్ కొని అలా హ్యాంగ్ చేయాలి. ఆహ్, చూడాలి, టైం పెట్టాలి మళ్ళీ ఇంకా వాటికి కూడా. సో, ఇంకంతే ఆ డే అంతా ప్లాన్‌కే డే అయిపోయింది నాకు. బట్ ఫైనల్‌గా అయితే అనుకున్న పనైతే చేసేసుకున్నాను. సో, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.